పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా. రతన్ టాటా 1937 నుండి 2024 అనారోగ్యంతో ముంబై బ్రీచ్కాండీ ఆస్పత్రిలో తుదిశ్వాస. టాటా గ్రూపును 10,000 కోట్ల డాలర్ల సామ్రాజ్యంగా విస్తరింపజేసిన సమర్థ వ్యాపారవేత్త. దాతృత్వంలో మేటీ. భారత ఆటోమొబైల్ సంస్థలకు కార్లు తయారు చేసే సత్తా లేదన్న అపప్రదకు ఇండికా కారు తయారీతో అడ్డుకట్ట. నష్టాల్లో ఉన్న బ్రిటన్ కంపెనీలు జాగ్వార్, లాండ్రోవర్లను కొని లాభాల బాటలోకి నడిపించిన నాయకుడు. స్వతంత్ర భారత పారిశ్రామిక రంగంలో ఒక శకం ముగిసింది. విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా నిలిచిన ఓ మహనీయుడిని మన దేశం కోల్పోయింది. సూది నుంచి విమానం దాకా ఆకాశమే హద్దుగా విస్తరించిన వాణిజ్య విశ్వరూపం తనువు చాలించింది. సంపదను సృష్టిస్తూనే ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవలో తరించిన ఆ జీవితంలో చివరి అధ్యాయం ముగిసింది. ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇకలేరు. ఎన్నటికీ చెరగని తన ఇంటి పేరును ఈ దేశానికి వదిలేసి తాను మాత్రం వెళ్ళిపోయారు. ముంబై. భారతదేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది. జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామికవేత్త, చైర్మన్ ఎమిరిటస్ ఆఫ్ టాటా సన్స్. రతన్ నావల్ టాటా 86 ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని 2 దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం మరలిరాని లోకాలకు తరలిపోయారు. రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో 3 రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్కాండీ ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం కావడంతో నేను బాగానే ఉన్నా, ఆందోళన వద్దు అంటూ ప్రకటన చేసిన 3 రోజులకే ఆయన కన్నుమూశారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు ముని మనవడైన రతన్ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు సూని టాటా, నావల్ టాటా. ఆయన పుట్టిన 10 ఏళ్లకు విడిపోవడంతో రతన్ టాటా తన నాయనమ్మ అయిన నవాజ్బాయ్ టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లాల్లో కొంతకాలం చదివిన అనంతరం ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని రివర్డేల్ కంట్రీ హైస్కూల్లో పట్టా పుచ్చుకున్న అనంతరం కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1959లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న రతన్ టాటా 2008లో అదే కార్నెల్ యూనివర్సిటీకి $50 మిలియన్ విరాళం ఇచ్చారు. ఆ విశ్వవిద్యాలయ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం 1961లో ఆయన టాటా గ్రూపులో చేరారు. తొలుత టాటా స్టీల్లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూపులోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాల్లో పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డైరెక్టర్ ఇన్ఛార్జిగా, 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలోనే 1975లో అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. 1991లో జేఆర్డీ టాటా అనంతరం టాటా సన్స్ చైర్మన్గా పగ్గాలు చేపట్టి 2012 డిసెంబరు 28వ తేదీన రిటైర్ అయ్యేదాకా సంస్థను సమర్థంగా నడిపారు. ఆ తర్వాత మళ్లీ 2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. 1991లో ఆయన పగ్గాలు చేపట్టే సమయానికి టాటా గ్రూప్లో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు 250 దాకా ఉండేది. కాని ఆయన వాటిని 98కి తగ్గించి సంస్థ సామర్థ్యాన్ని పెంచారు. టాటా గ్రూపు హై టెక్నాలజీ వ్యాపారాల్లో ప్రవేశించేందుకు బీజం వేశారు. టాటా గ్రూప్ ఆయన హయాంలోనే 10,000 కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలిసర్వీసెస్ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. టీసీఎస్ అను దేశంలో 1,000 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. వ్యాపారవేత్తగానే కాదు, తన ఆదాయంలో 60 నుంచి 65% మేర వివిధ దాతృత్వ కార్యక్రమాలకు కోసం ఉదారంగా ఇచ్చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్తో,
2008లో పద్మవిభూషణ్తో గౌరవించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్ టాటా అందుకున్నారు. బహుముఖ విస్తరణ. రతన్ టాటా హయాంలో టాటా గ్రూపు దేశ, విదేశాల్లో అనేక కొత్త వ్యాపారాల్లోకి విస్తరించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇండికా కారును దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా భారత ఆటోమొబైల్ కంపెనీలకు సొంతంగా కార్లను అభివృద్ధి చేసే సత్తా లేదన్న ప్రచారానికి ఆయన తెరదించారు. నానో కారు ద్వారా రతన్ టాటా ₹1,00,000కే మిడిల్ క్లాసుకు సొంత కారు భాగ్యం కల్పించారు. అలాగే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్, ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేయడం ద్వారా టాటా మోటార్స్ కంపెనీని అంతర్జాతీయ బ్రాండ్గా తీర్చిదిద్దారు. బ్రిటన్కు చెందిన టెట్లీ టీ బ్రాండ్ కొనుగోలు రతన్ టాటా హయాంలోనే జరిగింది. టాటా స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా విస్తరించడంతో పాటు బ్రిటిష్ స్టీల్ కంపెనీని కొనుగోలు చేసి టాటా స్టీల్ కంపెనీ కార్యకలాపాలను యూర్పకు విస్తరించారు. ఆయన ప్రారంభించిన వ్యాపారాల్లో నానో కారు, టెలికం వెంచర్లు మాత్రమే అంతగా కలిసి రాలేదు. సైరస్ మిస్త్రీతో వైరం. తన తర్వాత టాటా గ్రూప్ను సమర్థుడైన వారసునికి అప్పగించాలన్న ఆలోచనతో సైరస్ మిస్త్రీని ఆ పదవికి ఎంపిక చేశారు. కాని వారి బంధం ఎంతో కాలం కొనసాగలేదు. ఆర్థికంగా కంపెనీకి గుదిబండలా మారిన నానో కారు ప్రాజెక్టు ఆపేయాలని మిస్త్రీ చేసిన ప్రయత్నాలకు రతన్ టాటా అడుగడుగునా అడ్డుతగిలారు. తన మానస పుత్రిక అయిన నానో ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని రతన్ పట్టుబట్టడం వల్లే మిస్త్రీ టాటా గ్రూప్కు దూరమయ్యారని చెబుతారు. టాటా గ్రూప్ చరిత్రలో మొదటిసారిగా పార్సీయేతర వ్యక్తి ఎన్ చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం వెనక రతన్ టాటా మద్దతు ఉంది. 50కి పైగా స్టార్ట్పల్లో పెట్టుబడులు. రతన్ టాటా సమర్థుడైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, తెలివైన పెట్టుబడిదారుడు కూడా. యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విషయంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. వ్యక్తిగత హోదాలో ఆయన పేటీఎం, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్నాప్డీల్, లెన్స్కార్ట్ సహా 50కి పైగా స్టార్ట్పల్లో ఆయన ఇన్వెస్ట్ చేశారు. అవన్నీ అద్భుత విజయాలు సాధించిన సంస్థలే. ఎయిర్ ఇండియా కొనుగోలు. టాటా గ్రూప్ నుంచి ప్రభుత్వ పరమైన ఎయిర్ ఇండియాను మళ్లీ టాటాల పట్టులోకి తేవాలన్నది రతన్ టాటా చిరకాల వాంఛ. ఇందుకు అడ్డంకులు ఎదురవడంతో సింగపూర్ ఎయిర్లైన్స్, మలేషియా ఎయిర్లైన్స్తో కలిసి విమానయాన రంగంలోకి ప్రవేశించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు అడ్డంకులు తొలగడంతో 2022లో ఆ సంస్థను మళ్లీ టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. పీకల్లోతు నష్టాలతో ఉన్న ఎయిర్ ఇండియాను కొనేందుకు ఏ ప్రైవేటు సంస్థ ముందుకు రాలేదు. అయినా తమ గ్రూప్ వ్యవస్థాపకుడు జెఆర్డీ టాటా ప్రారంభించిన ఎయిర్ ఇండియాను మళ్లీ తమ పట్టులోకి తేవాలనే ఏకైక లక్ష్యంతోనే ఎయిర్ ఇండియాను రతన్ టాటా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ సంస్థ అన్ని బాలారిష్టాలను అధిగమిస్తూ పెద్ద ఎత్తున విస్తరణకు సిద్ధమైంది. రతన్ టాటా విఫల ప్రేమగాథ. వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్ టాటా కూడా ఎంతోమందిలా ఓ లవ్ ఫెయిల్యూరే. 1962లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్ టాటా ప్రేమ విఫలం కావడానికి కారణమైంది. రతన్ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాసేంజల్స్లో ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ మహిళతో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో 7 ఏళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మతో కొద్ది రోజులు గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. తన కోసం తన ప్రేయసి కూడా భారత్ వస్తుందని ఆశించారు. కాని భారత్ చైనా యుద్ధంతో ఆ మహిళ తల్లిదండ్రులు ఆమె భారత్ వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో వారి ప్రేమకథ ముగిసింది. ఈ తొలి ప్రేమ ఆయనకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన ప్రేమకథను పలుమార్లు బయటపెట్టిన రతన్ టాటా ఆ మహిళ ఎవరనేది ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమీ గరేవాల్కు రతన్ దగ్గరయ్యారు. వారి అనుబంధం పెళ్లిపీటల వరకు వెళుతుందని ఆశించినా అది జరగలేదు. సిమీ మరొకరిని పెళ్లాడగా రతన్ టాటా ఒంటరయ్యారు. ఇలా మొత్తం 4 సందర్భాల్లో ఆయన పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైన వేర్వేరు కారణాలతో అవేవి జరగక ఆజన్మ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. టాటా వారసులెవరు? రతన్ టాటా మరణంతో ఈ సామ్రాజ్యం పగ్గాలు చేపట్టేందుకు అవకాశాలు, అర్హతలున్న టాటా కుటుంబ వారసుల జాబితాలో నోయల్ టాటా పేరు ప్రధానంగా చెప్పుకోవాలి. రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా. గ్రూప్ రిటైల్ వర్తక విభాగమైన ట్రెండ్తో పాటు పలు వ్యాపారాల్లో ప్రస్తుతం ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నోయల్ సంతానమైన మాయా, నెవిల్లే,
లేహ్ టాటా సైతం పలు టాటా కంపెనీల్లో మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మధ్య తరగతి కారు కల నానో కారులో ప్రయాణించాలనే భారతీయ మధ్య తరగతి కుటుంబాల కల నెరవేర్చాలని దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా సంకల్పించారు. ఆయన ఈ సంకల్పమే నానో కారు రూపకల్పనకు దారితీసింది. ఈ కారును 2008లో మార్కెట్లోకి తెచ్చారు. కేవలం రూ.1,00,000 ధరే నిర్ణయించి ప్రపంచంలోనే చౌకైన కారుగా ప్రకటించారు. ఇలా అప్పటికి ధనిక వర్గాలకే పరిమితం అయిన కారును మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వారి కల నెరవేర్చారు. ఈ కారు బయటకు వచ్చాక ఆరంభ కష్టాలు ఎదుర్కొన్న ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఆటోమొబైల్ పరిశ్రమ కేవలం ఉన్నత వర్గాల కోసమే కార్లను తయారు చేయడం కాకుండా మధ్య తరగతి, దిగువ వర్గాలను దృష్టిలో ఉంచుకుని వాహనాలను తయారు చేయాలన్న చర్చకు దారితీసింది. ఈ విషయంలో రతన్ టాటా విజన్ స్పష్టంగా ఉంది. అదేమిటంటే మధ్య తరగతి స్తోమతకు తగ్గ కారును వారి ముందుంచడం. నానో.తో ఆయన అది పూర్తి చేశారు. రతన్ టాటా మరణంతో భారతో గొప్ప దిగ్గజాన్ని కోల్పోయింది. దాతృత్వం, సేవా కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం నిరుపమానం. ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి. రతన్ టాటా దార్శనిక వ్యాపారవేత్త, దయార్ద హృదయుడు, మానవీయత మూర్తీభవించిన అసాధారణ మనిషి. సమాజాన్ని మెరుగుపరిచేందుకు నిరంతరం యత్నించారు. నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి. వ్యాపార రంగంలో రతన్ టాటా పాటించిన విలువలు, సామాజిక సంక్షేమం కోసం ఆయన పడిన తపన స్ఫూర్తిదాయకం. సేవకు ఆయన ప్రతిరూపం. రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం. వ్యాపార దిగ్గజాన్నే కాదు గొప్ప మానవతావాదిని కూడా కోల్పోయాం. రతన్ టాటా దార్శనికత, సమైక్య భావనతో ఈ ప్రపంచంలో తమదైన ముద్ర వేశారు. నారా చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం. దిగ్గజ పారిశ్రామికవేత్త, నిజమైన జాతీయవాది. దేశ అభివృద్ధి కోసం ఆయన నిస్వార్థంగా అంకితమయ్యారు. మెరుగైన భారత్ కోసం ఆయన నిరంతరం తపనపడేవారు. అమిత్ షా, కేంద్ర హోం మంత్రి. రతన్ దార్శనికత ఉన్న మనిషి. వ్యాపారంలోనూ, దాతృత్వంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. రాహుల్ గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత. ఆధునిక భారత్కు బాటలు పరిచిన దార్శనికుడు. రతన్ టాటా కేవలం వ్యాపారవేత్త కాదు, భారత సమగ్రతను నిలువెల్లా నింపుకున్న దిగ్గజం. గౌతమ్ అదానీ, పారిశ్రామికవేత్త. రతన్ టాటా మార్గదర్శకత్వం వెలకట్టలేనిది. మహనీయులకు మరణం లేదు. ఆనంద్ మహీంద్రా, పారిశ్రామికవేత్త. యాస్టరిస్ట్ కేపీ యాస్టరిస్ట్.